మొంత ఫైటర్ల అభినందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో మొంతా తుఫాన్ సమయంలో విశేష ప్రతిభ కనబరిచిన 137 మందికి మెమోంటోలు, సర్టిఫికెట్లను సీఎం అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి సంక్షోభం మనకు ఒక అవకాశమని, ఈసారి తుఫాన్ నష్టాన్ని తగ్గించగలిగిన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమన్వయంతో అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. ఈ సైక్లోన్ అనుభవాన్ని మున్ముందు విపత్తుల కార్యాచరణ కోసం మాన్యువల్ రూపొందిద్దామని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందరినీ సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్తుందనే దానికి ఫలితంగానే మొంతా తుఫాన్ నష్టాన్ని తగ్గించగలిగామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రానికి 2 సమస్యలు ఉన్నాయని, ఒకటి రాయలసీమకు కరువు, రెండవది కోస్తాంధ్రకు తుఫాన్లు. సమర్థ నీటి నిర్వహణతో, ప్రాజెక్టుల నిర్మాణంతో ఈ రోజు రాయలసీమలో కరువు అనేది లేకుండా చేశామని, గతంలో హారికేన్ వచ్చింది. ఉభయ గోదావరి జిల్లాల్లో అప్పుడు వారం నుంచి 10 రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకురాగలిగామని, ఈసారి మొంతా తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రతిభ కనబరిచే అధికారులతో ఒక టీంను సిద్ధం చేశామన్నారు. వారంతా అద్భుతంగా పనిచేశారని, వారికి టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ద్వారా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, మానిటరింగ్, అలర్ట్ మెకానిజం, రెస్క్యూ మెకానిజం, రిహబిలేషన్, నార్మల్సీ ఇలా 5 పాయింట్ ఫార్ములా అనుసరించి నష్టాన్ని తగ్గించామన్నారు. అవేర్ 2.0 వ్యవస్థలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి రియల్ టైంలోనే హెచ్చరికలు పంపించామని, వర్ష ప్రభావం, గాలులు తీవ్రత ఇలాంటి అన్నిటిని టెక్నాలజీతో పర్యవేక్షించి ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరికలు చేశామన్నారు. అతిపెద్ద తుఫాన్ను వీలైనంత వరకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా తుఫానుల్లో చిక్కుకున్న వారిని ప్రాణాలు కూడా కాపాడగలిగామని, పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని ఓ ప్రార్థనా మందిరంలో చిక్కుకున్న 15 మందిని కూడా కాపాడగలిగామన్నారు. అంతా కలిసి చేసిన సమిష్ట కృషితో ఇది సాధ్యమైందని, 602 డ్రోన్లను కూడా ముందస్తుగానే సిద్ధం చేసుకున్నామన్నారు. ఓఎస్ఓపిని తయారు చేసుకుని శాటిలైట్లు, డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా ఫ్లడ్స్ మేనేజ్మెంట్ చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి అలర్టులు పంపించామని, ముందస్తు జాగ్రత్తగా కాలువలు, పుడికలు, అడ్డంకులు తొలగించామన్నారు. అందుకే భారీ వర్షాలు కురిసిన నీరు అంతా కిందికి సులువుగా ప్రవహించిందని, తద్వారా వరద ముప్పు తగ్గిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయిలో అందరినీ అప్రమత్తం చేసి రక్షణగా నిలిచారని, సీఎస్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అంతా కలిసి ప్రజలను కాపాడంలో సఫలీకృతమయ్యామన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు అంతా బాగా పనిచేశారని, అంతా కలిసి పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చేసి చూపించామన్నారు. బాగా పనిచేసిన వారిని గుర్తించి అందరికీ స్ఫూర్తిని చాటాలని ఈ కార్యక్రమం నిర్వహించామని, ప్రజలు కూడా ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలన్నారు. వారి సహకారం కూడా ప్రభుత్వానికి అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే గతంలో ఏ అంశం చెప్పాలన్నా గ్రామాల్లో టామ్ వేయాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా గ్రామాల్లో ఏర్పాటు చేసిన మైకుల ద్వారా హెచ్చరికలు పంపామని ముఖ్యమంత్రి చెప్పారు. త్వరలో రాజధాని నుంచే గ్రామస్థాయి వరకు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ విజయానంద్, మంత్రులు అనిత, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, డోలా బాల వీరాంజనేయ స్వామి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొంతా తుఫాన్ ప్రభావం వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతుకు, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు అన్నారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మొంతా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన పంట పొలాలు, నష్ట ప్రభావిత ప్రాంతాలపై జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్యులతో కలిసి సంయుక్తంగా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ, తుఫాను ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా పంట నష్టం చోటు చేసుకుందని, నిష్పక్షపాతంగా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనాలను ఖచ్చితంగా లెక్కించి నివేదికలు సమర్పించాలని ఆదేశించామని తెలిపారు. రైతులందరికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. వాగులు, వంకలు మరియు కుందు నది పొంగి ప్రవహించిన నేపథ్యంలో రివర్స్ స్ట్రాటజీ ద్వారా నీటిని మళ్లించడం వల్ల నంద్యాల పట్టణాన్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడగలిగామని తెలిపారు. తుఫాన్ ప్రభావం కారణంగా మున్సిపాలిటీకి కూడా గణనీయమైన నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నిత్యం పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగానికి సమయపాలనకూల ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు. ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించడంతో ప్రజలను సురక్షితంగా కాపాడగలిగామని
అన్నారు. తుఫాన్ సమయంలో వాగుల్లో పొంగిపొర్లుతున్న నీరు రోడ్లపై ప్రవహించడంతో కొంతకాలం పాటు రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన మొత్తం పరిస్థితిని ముఖ్యమంత్రికి సమగ్రంగా నివేదిస్తామని తెలిపారు. తుఫాన్ సమయంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మరియు అధికార యంత్రాంగం రాత్రింబవళ్లు శ్రమించి పరిస్థితిని సమర్థవంతంగా నియంత్రించారని మంత్రి ఫారూక్ ప్రశంసించారు. ప్రజల భద్రత, పంట రక్షణ, మౌలిక వసతుల పునరుద్ధరణ దిశగా అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందన్నారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే అంచనా వేసి అధికారులు అప్రమత్తం చేసినట్లు చెప్పారు. వరద నీరు రివర్స్ దిశగా మళ్లించే విధంగా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకున్న నీటిపారుదల శాఖ అధికారుల పనితీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. తుఫాన్ సమయంలో జిల్లా యంత్రాంగం వ్యవహరించిన తీరు ఒక కేసు స్టడీగా నిలిచిందని, దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. నేడు మనమంతా ప్రశాంతంగా కూర్చున్నామంటే కారణం క్షేత్రస్థాయిలో అధికారులు సమిష్టిగా పనిచేసి తుఫాను పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనడమేనని అన్నారు. ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా పంట నష్టం అంచనా వేయాలని అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. కేవలం కార్యాలయాల్లో కూర్చొని అంచనాలు వేయొద్దని స్పష్టం చేశారు. 48 గంటల పాటు పంట నీట మునిగితేనే నష్టపరిహారం అందజేస్తామన్న అధికారుల నిర్ణయాన్ని మరోసారి పునఃసమీక్షించి రైతులు నష్టపోకుండా చూడాలని సూచించారు. ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా రహదారుల మరమ్మత్తు పనులు తక్షణం చేపట్టాలని, R&B శాఖ అధికారులు నష్టం అంచనా వేస్తే అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించి రోడ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఒక బాధ్యతగల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అర్ధరాత్రి 2 గంటల పైన సచివాలయంలో ఉండి ప్రతి జిల్లా యంత్రాంగాన్ని పర్యవేక్షించిన ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ సైతం తుఫాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించారని చెప్పారు. రాష్ట్రంలో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. సమయం పడుతుందేమో కానీ ప్రతి బాధితునికి న్యాయం చేస్తామని ధైర్యంగా చెప్పారు. క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం బాధితులకు నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు. అధికారులు తొందరపాటుగా కాకుండా క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఇంత పెద్ద విపత్తు సమయంలో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాల్సిన సందర్భంలో విమర్శలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ప్రజల కష్టసుఖాల్లో వెన్నంటి ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు భరోసా ఇచ్చిన నాయకుడు నాయుడే అని గుర్తు చేశారు. నేడు ముఖ్యమంత్రి హోదాలో కూడా తన అనుభవంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయంతో ముందుండి నడిపించిన ఆయన ప్రతిభ వల్లనే రాష్ట్రం ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా బయటపడిందగలిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం మరియు అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విపత్తును సాఫీగా ఎదుర్కోగలిగామని చెప్పారు. గతంలో బనగానపల్లిలో కుందు నది ప్రవాహం వల్ల తీవ్ర పంట నష్టం వాటిల్లిందని, అయితే ఇప్పుడు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయడంతో పంట నష్ట తీవ్రం తగ్గిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ మొంతా తుఫాను ప్రభావం ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలకు మాత్రమే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ నంద్యాల జిల్లాలో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ రూపంలో నవంబర్ 27, 28, 29 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎటువంటి విపత్తు సంభవించకుండా పూర్తి స్థాయిలో నిరోధక చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తున్నారని తెలిపారు. జిల్లాలో మొత్తం 30 మండలాలు ఉండగా అందులో 21 మండలాలు వరద ప్రభావానికి గురై సుమారు 244 గ్రామాలు వర్షాల వల్ల నష్టపోయినట్లు వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజనం, వసతి వంటి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ముఖ్యంగా నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు మండలాలు ఎక్కువ వర్షాలకు గురై సుమారు 17,055 మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. జిల్లాలో పంట పొలాలకు సంబంధించి 65,000 హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలు సాగు చేసినట్లు తెలిపారు. అందులో 36,948 హెక్టార్లు పంట నష్టపోయాయి. వీటిలో 17,000 హెక్టార్లు వరి, 17,000 హెక్టార్లు మొక్కజొన్న, మిగతా 2,000 హెక్టార్లు ఇతర పంటలు అని వివరించారు. పండ్ల తోటలకు సంబంధించి 744 హెక్టార్లు నష్టపోయాయని, ముఖ్యంగా మిరప, పప్పాయ, ఉల్లి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. జిల్లాలో సుమారు 27,000 మట్టి మిద్దెలు ఉండగా అధిక వర్షాల కారణంగా అక్కడ ఎవరూ ఉండకుండా రెవెన్యూ సిబ్బంది ద్వారా నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. సుమారు 7,000 ఇళ్లు దెబ్బతిన్నాయని, అందులో 897 ఇళ్లు నంద్యాల, 554, ఆత్మకూరు 193, డోన్ 150 తీవ్రంగా నష్టపోయాయని పేర్కొన్నారు. పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు 1.20 లక్షలు, పక్కా ఇళ్లకు 6,000, కచ్చా ఇళ్లకు 4,000 చొప్పున పరిహారం ఇవ్వడం జరుగుతోందని తెలిపారు.
లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా 36 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్స్యశాఖకు సంబంధించి 25 పడవలు, 34 చేపవలలు దెబ్బతిన్నాయని తెలిపారు. R&B శాఖకు చెందిన 27 రోడ్లు, సుమారు 110 కిలోమీటర్ల, పంచాయతీరాజ్ శాఖకు చెందిన 6 రోడ్లు, సుమారు 32.85 కిలోమీటర్లు నష్టపోయాయని తెలిపారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు 17 వరకు దెబ్బతిన్నాయని తెలిపారు. జిల్లాలో అధిక వర్షాల కారణంగా వ్యవసాయం, హార్టికల్చర్ మినహా మొత్తం నష్టం 1686.1 లక్షలుగా అంచనా వేయబడిందని వివరించారు. చాగలమరి మండలం ముత్యాలపాడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఏటిలో నీరు చెరువులోకి రాకుండా 3 వ్యక్తులు నీటిలోకి దిగి తూము వద్ద గేట్ అడ్డు పెట్టి మరమ్మతులు చేస్తుండగా రంగయ్య అనే వ్యక్తి నీటిలో గల్లంతయ్యి మృతి చెందాడు. దీనితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మోటార్ ఉండిపోను చాలా లోపలికి వాకు పంచే లేకుంటే తుకుతాను పెట్టుకొని తీసుకోరా ఏమన్నా మాకు ఇవ్వాలి వాళ్ళు అడుగుపోయిన వాళ్ళు పెద్ద వంతులు ఉంటారు. మిగిలిన కొందరు పై మోటు పతాపుడి మడకు చూడదు పొలంది పోయి కారు తెలియదానికి లేదు నాడు నిన్నే చెప్పినాడు దిగేటప్పుడు జాగ్రత్త దిగని సమయం మటవా అని పాసి అది బట్టి నవ్వా అది పోనీకి లేదు. పొట్ట మీద పెట్టుకుంటావు ములిగేరా పైకి అన్నమాట బనగనపల్లి నియోజకవర్గంలోని కోవెలకుంట్లలోని సంతపెడలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని పింఛన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఉదయం స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఇంటి వద్ద అవ్వాతాతలకు పింఛన్లు అందజేశారు. స్థానికంగా ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ పనితీరు వంటి అంశాలను నేరుగా ప్రజలను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమం కాంక్షించే మంచి ప్రభుత్వం అని, ఇచ్చిన మాటను కట్టుబడి అధికారం చేపట్టిన వెంటనే 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్న మంచి ప్రభుత్వం తమదని, రాష్ట్రంలో ప్రతి నెల క్రమం తప్పకుండా దాదాపుగా 64 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నామన్నారు. అవ్వాతాతల సౌకర్యార్థం ఒకేసారి 3 నెలల పింఛన్ తీసుకునే వెసులుబాటు కల్పించిన ఘనత సైతం కూటమి ప్రభుత్వానికి. ఆధునిక సాంకేతిక నూతన ఆలోచనలతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని ప్రముఖ రేడియాలజిస్ట్, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఇండియన్ రేడియాలజిస్ట్ ఇమేజింగ్ అసోసియేషన్ 11వ రాష్ట్ర కాన్ఫరెన్స్ 2025లో ముఖ్య అతిథిగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న రేడియాలజీ నిపుణులు ఒకే వేదికపై కలిసి ఆరోగ్యంగా అభివృద్ధి కోసం చర్చించడం నిజంగా ప్రేరణనిచ్చే విషయమన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులో ఆరోగ్య సేవలలో కొత్త సాంకేతికతలు, నూతన ఆలోచనలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వైద్య రంగంలో అనేక సంస్కరణలు తెచ్చారని, IRIA లక్ష్యం కూడా అదేనని ఆమె అభినందించారు. Diagnosing through MRI and CT through a basic modality like X-ray also. So thank you sir for teaching us, and it's a privilege today and an honor because I see a lot of my assistant professors and professors on the stage and here also. Nice to see you sir, and namaste to you all. And first thing I would like to talk about is our country has been making a lot of transformative changes, especially in the healthcare system. And as we can see, the World Economic Forum also states that the digital healthcare in India has become a benchmark, especially the public-private partnership or the governance, what we are doing, has become a model for many developing countries where they are following us to become a digital, what we are following in making a digital healthcare system very well. So especially radiology, when it comes to radiology, I feel it is not anymore a hospital specialty. It has become a pillar for the primary and preventive healthcare in our country. And also it has become, it has made a lot of revolutionary changes, especially since few years. And as we can see, the radiology itself, the CAGR, the growth rate, annual growth rate, has been almost to 13.1 to 13 to 15% compared to the global CAGR, which is just 5%. So we are doing extremely well in radiology, and also the radiology market, only the others. Why can't a radiologist work in, I don't know if you can agree with me or not, but this was the issue I brought up. Why can't we work in more than 2 centers? So that was the issue I have brought up. And the second one, right now the Central Supervisory Board for PCP and DT, whatever it is, has only geneticists, pediatrician and gynecologist. But why not have a radiologist when PCP and DT, the soul of PCP and DT is a radiologist. So that is what I brought in, and few other things which were discussed and were positive were the 6 months or the 2 months course that few hospitals are offering, irrespective of MBBS doctor or a radiologist, anyone. So even a nurse can go and take this course, or even a non-doctor. RMP is also taking a course. So a lot of cases which we have seen. So I have asked them, a radiologist is a radiologist who has done a course of 2 years MD and or DMB or DMRD. Consider only them as radiologists, not anyone else. This was the thing I have put forward. And there are many things which were discussed, and also as Sir mentioned, artificial intelligence. Recently when I went to BRICS, it was Women Parliament, and I participated in that. And there I would discuss the artificial intelligence, about advantages and disadvantages. I would like to tell everyone that because there were few doctors and radiologists especially who felt AI to be a threat. What if AI takes over us? That was the main concern. But it is very clear that a country like ours
AI is only a tool. It will never replace a doctor or would never replace a radiologist. So it is like a calculator solving a problem, mathematical problem, which would make, which would save time. So it is similar way we are going to use AI, so no doubts about it. And trust me being a radiologist, definitely I'll be on your side, and definitely we all will fight together. And any problems, I think sir can get it over, and I will definitely do whatever best I can, and let us all unite together to make this country healthy India for a Vikasit Bharat. జిల్లా రుద్రవరం మండలం వాసాపురం వెంకటేశ్వర ఆలయం శనివారం మరియు కార్తీక మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మరియు ఆలయ అర్చకులు గోపి శర్మ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో స్వామివారికి కుంకుమార్చన నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పూజలు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదం వితరణ చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనవి కొద్దిగా కుటుంబాలకు నరసింహస్వామి గోవిందా, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవిందా. నంద్యాల జిల్లా పోలీస్ వారి కుటుంబాల సంక్షేమం కొరకు ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ సేరాన్ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అక్టోబర్ 21వ తేదీ నుండి 31వ తారీఖు వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకుంటూ నంద్యాల రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం జావలి, జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ యుగంధర్ బాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏఎస్పీ జావలి, జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ యుగంధర్ బాబు, ఏఆర్డీఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు జీవన, గంగానాథ్ బాబు, ఈశ్వరయ్య, కృష్ణయ్య స్వయంగా రక్తదానం చేసి శిబిరానికి వచ్చిన వారికి ఆదర్శంగా నిలవడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా 32 మంది పోలీస్ అధికారులు, వారి సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడంతో పాటు నంద్యాల ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల, గవర్నమెంట్ కాలేజ్, రామకృష్ణ కాలేజ్, ఆర్జీఎం కాలేజీల నుండి విద్యార్థులు పాల్గొని స్వచ్ఛందంగా 148 మంది రక్తదానం చేయడం జరిగింది. నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో సుమారు 147 నంద్యాల పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు ఆర్థో జనరల్ మెడిసిన్
గైనకాలజిస్ట్ గుండెకు సంబంధించి నిష్ణాతులైన డాక్టర్ల సమక్షంలో బీపీ, షుగర్, 2D, ECHO, ECG మొదలగు పరీక్షలను ఉచితంగా చేయడంతో పాటు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తగిన సూచనలు చేయడంతో పాటు ప్రాథమిక దశలోనే సరైన చికిత్స చేసుకోవాలని పలు సూచనలు చేయడం జరిగింది. కార్యక్రమంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మందా జావలి, జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ యుగంధర్ బాబుతో పాటు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఏఆర్డీఎస్పీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు కంబగిరి రాముడు, ఈశ్వరయ్య, జీవన్, గంగానాథ్ బాబు, కృష్ణయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మంజునాథ్, సురేష్ బాబు, రెడ్ క్రాస్ సొసైటీ వారి నుండి దస్తగిరి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొంతా తుఫాన్లో ఉత్తమ సేవకుల్ని అభినందించిన సీఎం చంద్రబాబు 137 మందికి మెమోంటోలు, ధృవపత్రాలు అందజేత. మొంతా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం. మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి. చాగలమరి మండలం ముత్యాలపాడులో విషాదం, ఏటి నీటిలో పడి వ్యక్తి మృతి. కోవెలకుంట్లలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆధునిక సాంకేతికతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన వాసాపురం వెంకటేశ్వర ఆలయం. పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాలకు ఉచిత మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం ప్రారంభించిన ఆస్పిరెంట్లు జావలి ఆల్ఫోన్స్, యుగంధర్ బాబు.